నంద్యాల జిల్లా డోన్లో ఇవాళ పర్యటించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉదయం 11:30కు డోన్లో నిర్వహించే మీ భూమి మీ హక్కు గ్రామ సభలో పాల్గొంటారు. నూతన రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్బుక్లు పంపిణీ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. టీడీపీ కార్యకర్తలతోనూ సమావేశం కాబోతున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. సీఎం చంద్రబాబు నంద్యాల పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామ్ సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, ఇవాళ ఢోన్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్న దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? అఖిల, నంద్యాల జిల్లా కొత్తబుర్జులో నేడు సీఎం చంద్రబాబు పర్యటన కార్యక్రమం ఉంది. ఏదైతే కొత్తబుర్జు గ్రామంలో మొదటగా గ్రామ సభ నిర్వహిస్తారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏవైతే ఆ పాస్బుక్లు గతంలో ఉన్నాయో వాటి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు వివిధ అంశాలు కూడా గతంలో మనం చూశాము. కానీ అలా కాకుండా ఈసారి నూతనంగా రాజముద్రతో ఉన్నటువంటి కొత్త పాస్బుక్లను పంపిణీ చేయనున్నారు. పాస్బుక్ పుస్తకాల పంపిణీ అనంతరం కూడా అక్కడే స్థానిక నేతలతో కూడా నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. పార్టీ ప్రతిష్టత, రానున్న రోజుల్లో పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశాలకు సంబంధించి అక్కడే పార్టీ నాయకులతో కూడా సమావేశం కానున్నారు. ఇప్పటికే అధికారులు ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే దాదాపుగా 900 మంది పోలీసు బందోబస్తుతో పాటు ఇతర శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారు. మొదట ఏదైతే గ్రామసభ కార్యక్రమంలో గ్రామసభ ఏ విధంగా నిర్వహిస్తారు, గ్రామసభను ప్రతి 6 months ఒకసారి నిర్వహించే గ్రామసభలో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు, గ్రామసభను ఏ విధంగా చేస్తారనే అంశాలు కూడా మనం ఇటీవల చూసాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కలుగొట్ల గ్రామంలో ఇటీవల పాస్ పుస్తకాల పంపిణీ ఫేజ్ 1 కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. మరోసారి నంద్యాల జిల్లా కేంద్రంలో ఇలాంటి ప్రోగ్రాం చేయడం పట్ల ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. గ్రామ సభలో ఎలాంటి అంశాలు చర్చించనున్నారు, గ్రామ సభ ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలు కూడా సీఎం చంద్రబాబు నేరుగా అక్కడ ఉండే గ్రామ సభలో ఉండే అధికారులు కావచ్చు లేదా పబ్లిక్ తో ఇంటర్గేషన్ కానున్నారు. తర్వాత ముఖ్య నేతలతో సమావేశం అనంతరం అక్కడ నుండి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ లో విజయవాడకు వెళ్ళనున్నారు. అట్లా రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.